నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని 6 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత అడిగిన ప్రశ్నపై కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేసే మిషన్ ఇంతవరకెందుకు కొనలేదని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో మురుగు కాల్వలో సెల్ట్ ఎందుకు తీయటం లేదని మండిపడ్డారు. దానికి బాధ్యులు ఎవరో చెప్పాలని అన్నారు. ఈ సమయంలో వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ తమకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్పందిస్తూ మీ ప్రాక్టీస్ వల్లనే అధికారులు అలా తయారయ్యని ఎద్దేవా చేశారు. అలాగే వెహికల్ షెడ్ విషయంలో మేయర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. 160 వెహికల్స్ లో 80 వాహనాలు మూలన పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. మేయర్ ఇంతవరకు వెహికల్ షెడ్ ని పరిశీలించలేదని మండిపడ్డారు. అది మున్సిపల్ కాంప్లెక్స్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ వాడు అక్కడికి వచ్చి ఉండి 20 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మనం ఒక కండిషన్ కోసం అతన్ని తీసి మళ్ళీ ఇంకోటి అక్కడే లొకేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో నేను అనేది ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మ్యాచ్ అయ్యి ఎవడైతే రెంట్ పే చేయగలుగుతున్నాడో వాడి దగ్గర మనకి ఇబ్బంది లేనప్పుడు ఒకసారి వెకేట్ చేయించినట్టు వాడిని అక్కడే పెట్టి వెకేట్ చేసినట్టు అర్థం మళ్ళీ రీటెండర్ పిలిపించినట్టు ఏదైనా ప్రాసెస్ ఉంటే చూడండి అంటున్నారు. అంటే ఓపెన్ గా మనం డిస్కస్ చేయలేము అన్ని విషయాలు, కానీ ఇట్లా మనం ఎక్కడో ఒక చోట మానవత్వంతో వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 1 కాదు 2 కాదు, దాదాపు 1000 షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళు ఉన్న పరంగా రూల్ ఉందని చెప్పి ఆఫీసర్స్ హెల్ప్లెస్, వాళ్ళు రూల్ దాటి పని చేయలేరు, వాళ్ళు వెకేట్ చేయరు. ఈ రెండింటి మధ్యలో రెంట్స్ ఆగిపోయినాయి. ఎన్ని కాంప్లెక్స్ ఆగి ఉన్నాయి? వాళ్ళు ఎందుకు కట్టట్లేదు? ప్రత్యేకంగా కట్టాలన్నారు కానీ కట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు.